జపాన్ ఎయిర్లైన్స్ కు చెందిన ఓ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అకస్మాత్తుగా 36,000 అడుగుల ఎత్తు నుంచి 10,000 అడుగుల కిందికి దిగింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే జూన్ 30న చైనా షాంఘై నుంచి జపాన్ రాజధాని టోక్యోకు బయలుదేరిన జపాన్ ఎయిర్లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం అకస్మాత్తుగా 36,000 అడుగుల ఎత్తు నుంచి 10,500 అడుగుల కిందికి దిగింది. ఈ క్రమంలోనే ప్రయాణికులు స్పృహ కోల్పోయే ప్రమాదం ఉండటంతో వెంటనే స్పందించిన సిబ్బంది వారికి ఆక్సిజన్ మాస్కులు పెట్టుకునే సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ ఘటన సమయంలో విమానంలో సిబ్బంది, ప్రయాణికులు సహా మొత్తం 191 మంది ఉన్నట్లు సమాచారం. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్ సమాచారం ఇవ్వడంతో విమానం కూలిపోతుందనే భయంతో ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులను, తమ ఆస్తులు, బీమాలకు సంబంధించిన వివరాలు, వీలునామా పత్రాలను మెసేజ్ చేశారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు అత్యవసర పరిస్థితిని వివరించడంతో దానిని జపాన్లోని ఒసాకాలోని కాన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. అనంతరం విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.